ముఝే పతా హై, నాకు తెలుసు, మీకు తెలుసు అని నాకు తెలుసు. అయినా మరొకసారి గుర్తు చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి డెడ్ లైన్ దగ్గర పడుతుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం మనకి ఎప్పుడూ బెనిఫిషియల్. మీరు కనుక ఏదైనా ఎర్నింగ్ చేస్తూ ఉంటే, పోమ్మా 12 లక్షల కంటే తక్కువే ఉంది నాకు, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది కదా, 12 లక్షల పై వాళ్ళకి కదా ట్యాక్స్ కట్టాల్సింది, నేను ఫైలే చేయను పో, ఊరికే టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అని అనుకుంటున్నారేమో. కాదండి, లాంగ్ రన్లో ఆలోచించి చూడండి. మీరు ఎప్పుడైనా ఏదైనా లోన్ తీసుకోవాల్సి వస్తే మీకు లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ది అడుగుతారు వాళ్ళు, మీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు. అప్పుడు మీరు ఎలా చూపిస్తారు? ఇది ఒక మంచి డాక్యుమెంట్గా ఉపయోగిస్తుంది. మీరు ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు, బిలో 12 lakhs ఉంటే. కానీ ఫైల్ చేయడం అవసరం, దాన్ని నల్ అంటారు. నల్ ఫైలింగ్ చేయొచ్చు, నాకేమీ నేను కట్టక్కర్లేదు కానీ ఇదిగో నా ఇన్కమ్ అని గవర్నమెంట్కి చెప్పడం అనమాట. దానివల్ల బోల్డ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫైల్ చేయడం కట్టడం ఒకటి కాదు, కట్టకపోయినా కట్టక్కర్లేకపోయినా ఫైల్ మాత్రం చేయండి. ఓకే.